బిగ్ బాస్ సూపర్ ఉందండి. ఫస్ట్ 2 వీక్స్ ఏం లేదు కానీ ఇప్పుడు నుంచి మాత్రం బాగుంది. అవును, మోసం చేశాడన్న, లవ్ లో ఫెయిల్యూర్ అయిపోయింది రీతు చౌదరి. సో అట్లా చేసి ఉండకూడదు. ఎందుకంటే తిను మాత్రము ఇమాన్యుల్ వదులుకొని డిమాండ్ పవన్ కి కెప్టెన్ ఇచ్చేసింది. కానీ డిమాండ్ పవన్ మాత్రము నామినేషన్స్ లో నుంచి శ్రీజన్ తీసేశారు. రీతు చౌదరిని తీయాల్సింది. కానీ రీతు చౌదరి అప్పటికి ఫోకస్ చేస్తూనే ఉంది, నా పేరు చెప్తారా అన్నట్టుగా. కానీ అక్కడ తన పేరు చెప్పకుండా శ్రీజ పేరు చెప్పేటప్పటికి తను మొత్తం డల్ అయిపోయి ఏడ్చేసింది. హరిత హరీష్ రెచ్చగొట్టినందుకే ఆమెకి ఇచ్చాడంటారా? హరిత హరీష్ లేదు లేదు చెప్తున్నాను కదా, రీతు చౌదరిని కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో తను ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నామినేషన్స్ లో రాలేదు కదా. సో ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చి తను డిమాండ్ పవన్ తీసేసిన తర్వాత సేఫ్ అయిపోయింది కాబట్టి తను ఏడ్చి ఉండొచ్చు. నామినేషన్స్ లో వచ్చినందుకు తను ఏడ్చి ఉండొచ్చు. సంజన గారి ఆట ఎట్లా ఉంది? సంజన ఫుల్ కామెడీ అన్న. నేను ఇంతవరకు కామెడీ లేడీస్ లలో ఎవరు చెయ్యరేమో అన్నట్టుగా అనిపించింది, కానీ సంజన మాత్రం ఫుల్ కామెడీ చేసేస్తుంది. అంటే సుమన్ శెట్టిని ప్రతిసారి గేమ్ లో తీసుకురావడం కానీ ఆ మోటివేషన్ ఇండైరెక్ట్ గా తను నెగిటివ్ అయితేనంగా సుమన్ శెట్టిని పైకి తీసుకురావడం మీకు ఎలా అనిపించింది? అవును, ఎందుకంటే సుమన్ శెట్టి గాని పర్సనాలిటీ చూసి ఎవ్వరు కూడా ఫిజికల్ టాస్క్ లకి ఇవ్వట్లేదు అనమాట. సో ఆ విధంగా తనని ఎవ్వరు ఫిజికల్ టాస్క్ లో తీసుకోవట్లేదు అన్న విధంగా సంజన వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ ఈయన కూడా గేమ్స్ ఆడతాడు అన్నట్టుగా సంజన ఆయన్ని పెడుతుంది గేమ్స్ లలో. సంజన పెట్టినందుకు ఆయన మాత్రం గేమ్స్ మాత్రం బాగా ఆడుతున్నాడు. ఆయనకు స్కోప్ రాక వీళ్ళు ఆయన ఆడట్లేదు. స్కోప్ వస్తే ఎందుకు మరి నెగటివ్ తీసుకుంటున్నాడు ఆమె సైడ్ ఎవరు? కానీ నిన్న సపోర్ట్ చేశాడు కదా, ఆమె అన్న మాటకి వచ్చి కాళ్ళు పట్టుకున్నది, నేను క్షమించేశాను, నాకంటూ ఏమీ అభిప్రాయం లేదు దానిపైన అనేసి క్షమించాను అన్నట్టుగా మాట్లాడిండు. పతివ్రతల గురించి డిస్కషన్ వచ్చింది కదా, రీతు చౌదరి ఎవరు పతివ్రతలు ఏమో వాళ్ళకే తెలియాలి మరి ఎవరు పతివ్రతలు ఏంటి అనేది. అదే 3 వర్డ్స్ తప్పే అన్న. ఇటు హరిత హరీష్ మాట్లాడింది తప్పే, రీతు చౌదరి మాట్లాడింది తప్పే, సంజన మాట్లాడింది తప్పే. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వాళ్ళు యూజ్ చేశారు. సో దానికి నాకు తెలిసి ఈ వీక్ లో ఖచ్చితంగా క్లాస్ పీకుతారు, ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. అవును అవును, అది ఫస్ట్ వీక్ లో కదా. ఇప్పుడు ఎవరితోటి టచ్ లో లేదు అన్నట్టుగా అందరూ జైల్లోకి పంపించేశారు. కానీ సంజన మాత్రం తనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అవును అవును. సో ఫ్లోరాకి కూడా స్కోప్ రావట్లేదు. స్కోప్ వస్తే తను కూడా బాగా ఆడిద్ది. కానీ ఇప్పుడు వరకు నాకు తెలిసి ఒక్క ఆటలో కూడా ఆడలేదు. దమ్ము శ్రీజలోనా ఈసారి నామినేషన్స్ రాకోకుండా కొంచెం జాగ్రత్తగా మాటలన్నీ మాట్లాడుతుంది అనమాట, ఎవరికి ఇరిటేషన్ రాకోకుండా. శ్రీజన్ నోట్లు నోరు పెట్టడం డ్రైనేజ్ లో పెట్టడం బెటర్ అంటున్నారు. అంటే ఆమె వాయిస్ అట్లా ఉంది, కానీ ఆమె మాటలు కొంచెం మాట్లాడుతుంది. కాకపోతే ఎక్కువ అన్ని దాంట్లో దూరి మాట్లాడుకోకుండా ఆమెకి సంబంధించిన విషయాలలోనే దూరితేనే మంచిగా ఉంటది. కాబట్టి ఆమెకు కూడా మంచిది అది. ప్రియా అవుతుంది. ఎందుకంటే తనే వీక్ ఉంది ఇప్పుడున్న కంటెస్టెంట్ లో. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ పోతాడు. పోతే ఈ వీక్ చెప్పలేం కదా, ప్రియా మేబీ హైలైట్ అవ్వచ్చు కదా. లేదు, ప్రియానే వెళ్ళిపోద్ది. అండ్ బయట రీతు చౌదరి గురించి బయట ఏ విధంగా అయితే రూమర్స్ వస్తుంది, కానీ ఇప్పుడు రీతు చౌదరి కోసమే చూస్తున్నారు బిగ్ బాస్ లో కొందరు మాత్రం. ఎందుకంటే బయట లోపల ఎవరు ట్రాకులు నడిపించలేదు, ఒక రీతు చౌదరి తప్ప. సో రీతు చౌదరిని తీసేస్తే మాత్రం ఎవరు ఉండలేరు, బయట ఉండలేరు, లోపల ఉండలేరు. అది నిజమేగా. రామరాథోడు ఉన్నాడని నాకు అసలు గుర్తుకే లేదన్నా. ఏమో మరి ఆయన అంటే ఆ గేమ్ లో గివ్ అప్ ఇవ్వడం నచ్చలేదు. వన్స్ గివ్ అప్ ఇవ్వకుండా ఆయన గేమ్ ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది కదా. సో అక్కడ ఎంతసేపు ఉన్నా కూడా ఇమాన్యుయల్, రీతు చౌదరి వీళ్ళు మాత్రమే గొడవ పడుతున్నారు. కానీ రాము రాథోడ్ కొంచెం ఆడింటే ఆయన గేమ్ ఏంటో తెలిసేది ఈ వీక్ లో. మేబీ అయ్యుండొచ్చు, ఎందుకంటే ఆయన సైలెంట్ గా ఉండడం తప్పు. సైలెంట్ గా ఉండకోకుండా ఏదో ఒకటి చేసినా కూడా వాళ్ళు కొంచెం గుర్తుండే. ఎవరిది ఆ సైలెంట్ కూడా స్ట్రాటజీ కాదు, గివ్ అప్ ఇచ్చాను అనేసి అంటున్నాడు కదా ఆయన. సో గివ్ అప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏ దానికి
రాము గివ్ అప్ అనేది ఇవ్వడానికి ఎందుకు అంటే ఆల్రెడీ రీతు చౌదరి రామురాతో మాట్లాడుకున్నారు కదా, సో అందుకు ఆయన అట్లా సైలెంట్ గా ఉన్నాడు. కానీ తనుజ ఇమాన్యుల్ వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు, వాళ్ళు కూడా గేమ్ ఆడారు కదా, మరి తిను ఎందుకు సైలెంట్ గా ఉండాలి? తిను కూడా వేరే వాళ్ళతో గేమ్ ఆడితే సరిపోయేది. లేదు, ప్రేమించుకోవట్లేదు ఆయన. అంటే ఆయన పులిహోర కలుపుతున్నాడు, ఇమాన్యుల్ పులిహోర జస్ట్ బయట కూడా అదే కలుపుతున్నాడు, లోపల కూడా అదే కలుపుతున్నారు అంతే. ఎవరు? ఇమాన్యుల్, రీతు చౌదరి అయితే బిగ్ బాస్ కోసమే అని చెప్పుకోవచ్చు. అవును, బట్ టీఆర్పీ కోసం ఏదైనా చేయాలి కదా అన్నట్టుగా. అదే విష్ణుప్రియ, నేను వచ్చిన ప్రతిసారి అదే చెప్తాను, విష్ణుప్రియ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే రీతు చౌదరి అని చెప్పి. ఏంటి అసలు వాళ్ళందరినీ ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావట్లేదు. చాలా మంది ఉన్నారు. సో అట్లా మీకు హౌస్మేట్లో అంటే హౌస్లో మీకు ఎవరి గేమ్ బాగా నచ్చుతుంది? రాము రాథోడ్ గారిదండి. రాము రాథోడ్ గారు ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు డల్ ఉన్నారు, సడన్గా చాలా హైప్ అయ్యారు. అంటే ఏంటి, ఆయన రియల్గా ఆడుతున్నారా లేదంటే అదేమైనా బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటారా? అంటే ఆయన్ని టాప్ చేయాలని చెప్పేసి. స్క్రిప్ట్ అని ఏం లేదంటే ఇప్పటికే నాగార్జున గారు కూడా దీని గురించి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఒకప్పుడు డల్గానే ఉండే, వాస్తవానికి ఈ మధ్యలో చాలా బాగా ఆడుతున్నారని. సో అందరినీ కూడా ఇప్పుడు మొన్న అదేదో గేమ్ ఆడారు చక్రం పట్టుకొని, సో అక్కడ కానీ అంటే అన్నీ కూడా బాగా ఆడుతున్నారని నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా ఏది అంటే అనేది. సో ఆయన చాలా బాగా ఆడుతున్నాడు. సో నాకు తెలిసి ఆయన విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్లో సో అన్ఫేర్ ఏమన్నా జరిగింది అనుకుంటున్నారా? ఎలిమినేషన్స్ ఎలా జరుగుతాయి? ఎలిమినేషన్ కూడా బాగానే జరుగుతుందన్న, అన్ఫేర్ అనేది అయితే ఏం లేదు, ఫేర్గానే జరుగుతున్నాయి. అంటే శ్రేష్ఠి వర్మని తీసేయడంలో తప్పేముందండి? తప్పేం లేదు. ఓట్ల వైజ్గా తీసేస్తారు బిగ్ బాస్లో, ఓట్లు తక్కువ వస్తే తీసేస్తారు. ఏముంది అందులో? నువ్వు చెప్పేది నేను చెప్పేది ఏముండదు కదా. అంటే నిన్న చూడలే అండి, నార్మల్గా చూస్తున్నా, బాగా చేస్తున్నాను. రీతు చౌదరిది బయట ఒక ఇష్యూ నడుస్తుంది కదా, దానివల్ల ఏమన్నా తనకి ఎఫెక్ట్ పడే ఛాన్స్? వాస్తవానికి ఓట్ల పరంగాని కాదండి, వాస్తవానికి ఆమె చేయబట్టి అయితే ఒక నిండు ఫ్యామిలీ అయితే బలవుతున్నానని అయితే గౌతమ్ గారు చెప్పడం జరుగుతుంది. ఆమె వల్ల మా లైఫ్ అయితే స్పాయిల్ అయిందని. సో ఈవెన్ అంటే వాళ్ళకు కూడా మ్యారేజ్ అయినట్టు ఫొటోస్ అయితే పెడుతున్నారు. అంటే మ్యారేజ్ అయ్యి కూడా రిలేషన్షిప్లో మెయింటైన్ చేస్తున్నట్టు అని ఆమె అయితే చెప్తుంది. సో ఆమె బిగ్ బాస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం ఆధారాలు చూపిస్తుంది, దాని ద్వారా అంటే ఎంతవరకు నిజం ఉంది, అసలు ఆ వీడియోస్ ఎప్పటి అనేది మనం ఒకసారి పూర్తిగా రివ్యూ చేయాలి. అవునండి, ఇప్పుడు సమాజంలో ఒక మహిళ ఎప్పుడు తీస్తుందండి? తనకు అంటే సేఫ్టీ కాదు, తనకు ఏమైనా ప్రాణహాని ఉన్నప్పుడు లేదా అంటే తనకు ఇబ్బంది ఉన్నప్పుడు బయటికి తీస్తుంది ఏదైనా కూడా ఎవిడెన్స్ అనేది. సో అంటే ఆమె ఇన్ని రోజులు కూడా అంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన మనకు తెలుసు శ్రీకాంత్ మీద సిబిఐ ఎంక్వైరీస్ అవన్నీ జరుగుతున్నాయి, పోలీసులు కూడా చాలా వరకు చెప్పారట మాకు. సో ఆయన అబ్బాయి మంచివాడు కాదని. సో చాలాసార్లు ఆలోచించి అంటే ఆమె అనుభవించి ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. ఆమె అనుభవించింది, అసలు ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించిందో మనం చెప్పలేము. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ టైంలో ఎందుకు తీసిందంటే, ఒక అమ్మాయి ఎవిడెన్స్ సేకరించడం అనేది మామూలు విషయం కాదండి. అంటే ఆమె ఎంత కష్టపడితే ఆ ఎవిడెన్స్ అనేది దక్కాయి. సో అంటే దానికి మనం అనుకున్నంత ఈజీగా ఎవిడెన్స్ దొరకవు. ఆ బిల్డింగ్ వాళ్ళు కానీ అపార్ట్మెంట్ వాళ్ళు అనో CCTV ఫుటేజ్ మనం అడుగుతుంటే ఇవ్వరు, దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. నేను ఏమంటున్నామండి, ఆమె ఎవరో చెప్పినంత మాత్రాన కాదు కదా, అలా ఎవరు ప్రజలందరూ చూస్తుంటారు. ఏందనంటే వాస్తవానికి ఇది ఒక ప్లస్ పాయింట్ మీరు అన్నది పంపించడానికి. ఎందుకనంటే ఒక అమ్మాయిని బయటికి పంపించడానికి కూడా ఆమె ఆడుతుంది, కానీ ఆమె లైఫే నాశనం అయింది కదా. ఈమె బయటికి పోతే ఏమవుతుందండి? ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నారు? నెక్స్ట్ వీక్ నాకు తెలిసి పవన్ గారు అవుతారు అనుకుంటాను.